అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు మరి మా ఆత్మీయులు మమ్మల్ని ఎంతగానో దేవుని కొరకు నడిపిస్తూ అనేక ప్రాంతాల్లో మేము పరిచర్య చేస్తున్నామంటే కారణం సుదర్శన్ అయ్య. ఎందుకంటే వారి యొక్క మాటలు మమ్మల్ని ఎంతో ప్రభావం చేస్తూ ఉంటాయి. ప్రతి మాట కూడా వారు చెప్పే మాట మా సువార్తకి ఒక బాటగా, మా సంఘాలకు ఒక బాటగా వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా దేవాది దేవుని వందనాలు చెల్లిస్తున్నారు. ఈ సమయంలో ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, మరి చౌదరి గారికి వందనాలు, అలాగే మా యేసుదాస్ గారికి, ప్రభుదాస్ గారికి వందనాలు. ప్రియమైన వల్ల చాలా సంతోషం. వందనాలు చెప్పుకుంటా పోతే 5 నిమిషాలు పోతుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా మాటను నేను ముగిస్తాను. ఈరోజు ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను. దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మరొకసారి చెప్పండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారందరూ చేతులు పైకి చూపించాలి. చిన్న ప్రార్థన, హల్లెలూయా, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా పక్షంలో యుద్ధము చేయవాడు నీవే, మాకున్న ప్రతి ఒక్క అవసరతను తీర్చేవాడు నీవే. ఈరోజు ప్రభువా, ఈ గ్రామ ఆశీర్వాదం కొరకు, గ్రామ పెద్దల కొరకు, గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ఈ 3 రోజులు ప్రార్థించుటకు మీ సేవకులు సుదర్శనయ్య గారు, అమ్మగారు ప్రార్థించి ఏర్పరిచిన ఈ కూడికల్లో ప్రభువా, మీరు మా పక్షాన ఉన్నారని మేము నమ్ముచు ఈ 3 రోజులు అనంతరము అద్భుతములు చేయవాడమని విశ్వాసముతో నమ్ముతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎందుకు దేవుడు మన పక్షాన ఉన్నాడు? 2 మాటలు చెప్పి నా మాటలు ముగించేస్తాను. దేవుడు చాలాసార్లు దైవజనులు చెప్తుంటారు, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు అని. నిజానికి మనం చూస్తే ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఫరో సైన్యం వారిని తరుముతున్నప్పుడు వారి పక్షాన ఉండి, ఇశ్రాయేలీయుల పక్షాన ఉండి వారిని కాపాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను ఏ సమస్యలు అయితే తరుముతున్నాయో ఆ సమస్యల నుంచి నిన్ను కాపాడును గాక. ఒక శుభవచనం. రెండవ మాట ఏంటి అంటే, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? చాలా సింపుల్గా చెప్తాను. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే, బాధింపబడిన వారి పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకి ఇక్కడ కనపడుతుందంటే కీర్తనల గ్రంథము 140వ కీర్తన 12వ వచనంలో కనబడతా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మీరు. బాధింపబడిన వారి పక్షాన ఉంటాడు. ఇంకా ఎవరి పక్షాన ఉంటాడంటే, మనము ఆయన పక్షాన ఉన్నప్పుడు ఆయన మన పక్షాన ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మనం ఎవరి పక్షాన ఉండాలి? అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇశ్రాయేలీయులు దేవుని పక్షాన ఉన్నారు కాబట్టి ఎర్ర సముద్రంలో ఆరిన నేలగా చేసి వారిని తప్పించేశారు. ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉన్నారు. ఈరోజు మీ పక్షాన్ని ఎవ్వరూ లేరని మీరు అనుకోవద్దు. మీ పక్షాన్ని దేవుడు ఉండి నడిపించును గాక. ఇది 2వ శుభవచనం. 3వ శుభవచనం ఏంటి అంటే, తన వారి పక్షాన అంటే దేవుడు పక్షాన్ని ఎవరైతే నిలబడతారో వారికి దేవుడు సహాయం చేయును గాక. ప్రియమైన వారు, ఏం చేస్తాడు సహాయం అయినా అంటే, ఒకటి సంపూర్ణమైన రక్షణను కలుగు చేస్తాడు. మీకు ఏం కలుగు చేస్తాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. సంపూర్ణమైన ఎప్పుడు కలుగు చేస్తాడు? ఆయన పక్షాన నువ్వు ఉన్నప్పుడు. నువ్వు లేకపోతే రక్షణ నీకు తీసేస్తాడు. నువ్వు ఉండాలి. నువ్వు ఆయన పక్షాన ఉంటే సంపూర్ణమైన రక్షణ కలుగు చేస్తాడు. కీర్తన గ్రంథం 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకోండి. రెండవదిగా ఆయన ఎవరి పక్షాన ఉంటాడంటే, కార్యములు సఫలము చేస్తాడు. దేవుని పక్షాన ఉన్న వారి పట్ల ఆయన రక్షణ ప్రకారంగా ఉంటాడు. రెండవది, కార్యాన్ని సఫలము చేస్తాడు. కీర్తన గ్రంథము 138వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. అలాగనే మూడవదిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరి పక్షాన ఉంటాడు ఆయన అంటే, భక్తి లేని జన్మతో ఆయన వ్యాధ్యమాడి నీ పక్షాన ఆయన ఉంటాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కూడా ఉంది, అంటే వివరించడానికి నాకు సమయం లేదు కాబట్టి ఈ మాటలు చెప్పేస్తున్నాను. అది ఎక్కడ ఉంది అంటే మనకి కీర్తన గ్రంథము 43వ కీర్తన మొదటి వచనంలో ఉంది. ఇంకొక మాట చెప్తున్నా, 4వ మాట ఏంటి? ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? నువ్వు నిజంగా ఈ 3 రోజులు విజ్ఞాపన చేస్తే నీ పక్షాన్ని దేవుడు ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమా సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తూ 26వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. 5వ మాటగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరి పక్షాన ఉంటాడు దేవుడు అంటే మనకి విరోధి లేకుండా చేస్తా ఉంటాడు. అంటే మనకి విరోధిని రానివ్వడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు లేదు. దావీదుకి అదే ధైర్యం. వల్ల 7వ మాట ఏంటి అంటే, మనకు భయము లేకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇందాక చెప్పిన మాటకి నేను ఉత్తరాన్ని చెప్పలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇంకొక మాట 6వ మాట ఏంటంటే, మనకు భయము లేకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మన పక్షమున ఆయన సాక్ష్యం పలుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే ఏ విరోధి మన ముందు నిలవబడలేడు. అందుకని యోగు గ్రంథంలో యోగు భక్తుడు ఒక మాట అంటాడు, 16వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనాన్ని మాత్రం చదవండి, ప్రార్థన చేసి ముగించేస్తాడు. యోగు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా పరమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోబు అంటున్న మాట అదే మాట్లాడుతున్నాడు. సర్వం పోయినా, శరీరం కుళ్ళిపోయినా, నా బంధువులందరూ విడిచిపెట్టినా, నా రక్త సంబంధులు విడిచిపెట్టినా, నువ్వు నా పక్షాన. చివరికి కట్టుకున్న భార్య కూడా అతనేమంది? నువ్వు దేవుడిని దూషించి చచ్చిపో అన్నా సరే దేవుడు పక్షాన, యోబు పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ రీతిగానే ఈరోజు దేవుడు మన పక్షంలో ఉండి మనల్ని నడిపించి, దేవుడు మన సంపూర్ణమైన రక్షణను కలుగు చేసి, ఇంకేం చేస్తాడట? కార్యములను సఫలము చేసి, భక్తి లేని జనముతో మన కొరకు వ్యాజ్యమాడి, ఇంకేం చేస్తాడంటే విజ్ఞాపన చేయించు, ఆయన మన పక్షాన విరోధి లేకుండా పోరాడుతూ మనకు సాక్షిగా ఆయన మన కొరకు సాక్ష్యం చెప్పేవాడిగా ఆయన ఉన్నాడు. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకిచ్చి దీవించును గాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నేను చెప్పిన ఈ 7 విషయాలు మీ సన్నిధిలో ప్రభువా మీరు తెలియపరిచినందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు ప్రభా సుదర్శనయ్య గారిని, మరి అమ్మగారిని, అలాగే ప్రభా సంఘాన్ని కూడా దీవించండి. నూతనమైన ఆత్మలు వారి చేతికి అప్పగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.